హాయ్, వెల్కమ్ టు థింక్ టు ఇన్వెస్ట్ అండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన స్టాక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ స్టాక్ డీటెయిల్స్, ఇప్పుడు ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చా ఏంటి, దాని ఫ్యూచర్లో ఎట్లా మనకి గ్రోత్ అనేది ఇస్తుంది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం ఆ స్టాక్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఆ స్టాక్ ఏంటంటే ఐఆర్సిటిసి స్టాక్ అండి. ఐఆర్సిటిసి అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, ఈ ఐఆర్సిటిసికి సంబంధించి స్టాక్ గురించి మనం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాము. ఈ ఐఆర్సిటిసి అనేది 2019లో ఐపీఓగా వచ్చిందండి. అయితే ఈ అప్పుడు మనకి ఐపీఓగా ఇష్యూ అయినప్పుడు 320 రూపీస్లో ఈ స్టాక్ అనేది ఇష్యూ అయింది. 320 రూపీస్కి ఇష్యూ అయింది. అయితే ఇది ఆల్మోస్ట్ హైగా 1951 దాకా కూడా ఈ స్టాక్ అనేది టచ్ అయిందండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 1280, 1288, 1286 ఈ రేంజ్లో మనకి ఈ స్టాక్ అనేది 1288 ఆ రేంజ్లో మనకి ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ వచ్చి ఇది ఫిబ్రవరిలో మనకి 1951 దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు 1288 ఆ రేంజ్లో స్టాక్ ట్రేడ్ అవుతుందండి. అయితే ఈ మధ్యకాలంలో 1400కి దగ్గరకు కూడా వెళ్ళింది ఈ స్టాకు. ఇప్పుడు తగ్గి 1288 ఆ రేంజ్కి వచ్చింది. ఇప్పుడు ఈ స్టాక్ని తీసుకోవచ్చా ఏంటి పరిస్థితి అని కొంతమంది అడిగారు. అయితే ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు మనం దీని బేసిక్స్ ఏంటనేది చూస్తే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. అంటే గవర్నమెంట్కి సంబంధించింది ఇండస్ట్రీ వచ్చి టూరిజం ఇండస్ట్రీ అండి ఇది. అయితే ఈ ఐఆర్సిటిసి అనే దీంట్లో మనకి మేజర్గా అంటే ఇవి చేసే బిజినెస్ ఏంటనేది మనం చూస్తే, ఇందులో ఈ ఐఆర్సిటిసి అనేది ఒక 4 సెగ్మెంట్స్ అండి. అంటే ఒక సెగ్మెంట్స్లో ఇవి ఆ బిజినెస్కి సంబంధించి ఆ కార్యకలాపాలని ఇవి సాగిస్తుంటుంది. సో అవేంటనంటే ఫస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్స్ అండి. ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్స్ మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్స్. సెకండ్ వచ్చి మనకి ప్యాకేజింగ్ డ్రింకింగ్ వాటర్ అండి. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటరు అంటే మనకి మనం ట్రైన్స్లో వెళ్తున్నప్పుడు రైలు నీరు అని చెప్పని చూస్తుంటాం. అంటే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఆ సెగ్మెంట్లో అదొక సెగ్మెంట్. ఆ డ్రింకింగ్ వాటర్ అనేది ఒక సెగ్మెంటు. సో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అండి. అలాగే దీనికి క్యాటరింగ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇది క్యాటరింగ్ అనేది ఐఆర్సిటిసి మనకి క్యాటరింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో మనకి క్యాటరింగ్ అనేది ఉందండి. సో అది కూడా ఒక సెగ్మెంటు. దాని నుంచి కూడా మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంటుంది. సో ఆ క్యాటరింగ్ అనేది ఒకటి సెగ్మెంట్. ఆల్ ఓవర్ ఇండియా అండి ఇది, ఆల్ ఓవర్ ఇండియా. సో మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్స్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, క్యాటరింగ్ సర్వీసెస్ ఇవే కాకుండా మనకి ఈ బ్లాంకెట్స్ వీటికి సంబంధించింది కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఇది అదొక సెగ్మెంట్ అండి. బ్లాంకెట్స్ అవనేది ఇవ్వటం అంటే మనకి ఇస్తుంటారు కదండి ట్రైన్స్లో, అదంతా కూడా ఒక సెగ్మెంట్. దాని నుంచి కూడా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంటుంది. సో ఈ బ్లాంకెట్స్ ఒకటి. అయితే ఈ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఐఆర్సిటిసిలో ఈ రెవెన్యూ అనేది మనకి ఈ డ్రింకింగ్ వాటర్ నుంచి ఆల్మోస్ట్ మనకి 12.78 crores అండి. ఈ డ్రింకింగ్ వాటర్ నుంచి 12.78 crores మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంటుంది.
సో అదర్ ఇన్కమ్ నుంచి మనకి అంటే అంటే వీటిని అక్కడ రైల్వేకి సంబంధించి వాటిని వాడుకోవటము ఇట్లా కొన్ని ఉంటాయండి గోడౌన్స్ అట్లాగా. సో అట్లాగా వాటి వల్ల ఇంకా వేరే వాటి వల్ల కూడా మనకి ఈ ఐఆర్సిటీసీ అంటే వీళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంటుంది. అది కూడా మనం చూస్తే మనకి అదర్ సర్వీసెస్ టూర్ ఇన్కమ్ నుంచి కాంట్రిబ్యూట్ అయ్యేది ఇంచుమించు 27.94 crores అండి. అది అదర్స్ అంటే మనకి 5th one అంటే అంటే ఇవి ఆ రైల్వేకి సంబంధించి ప్రాపర్టీస్ కొన్ని వాడుకోవటము ఇట్లాంటివి కూడా ఉంటాయండి. వాటి నుంచి వచ్చే ఇన్కమ్ అవి కూడా తీసుకుంటే అదర్ ఇన్కమ్స్ టూర్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 27.94 crores ఉంటుందండి. అంటే మనకి ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ నుంచి తర్వాత అదర్ టూరిజంకి సంబంధించి ఇప్పుడు మనకి వాటికి సంబంధించి కూడా 27.94 crores మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంటుందండి. సో ఇలాగా ఈ ఐఆర్సిటీసీలో డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేది ఉంటాయండి. తర్వాత మనకి ఇది మిడ్ క్యాప్కి సంబంధించిందండి. ఈ స్టాక్ అనేది మిడ్ క్యాప్కి సంబంధించింది. అంటే మనకి ఆల్మోస్ట్ మార్కెట్ క్యాప్ వచ్చి 20,000 crores. మార్కెట్ క్యాప్ వచ్చి 20,239 crores. మార్కెట్ మిడ్ క్యాప్ వచ్చి 20,000 crores అండి. డెట్ ఫ్రీ అండి, ఇది డెట్ ఫ్రీ. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అసెట్ లాంటిదండి. ఇది ఐఆర్సిటీసీ అనేది ఒక అసెట్ లాంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనకి స్టాక్ అనేది తగ్గింది. ప్రస్తుతం ఏంటంటే ఆర్ఎస్ఐ మనకి రిలేటివ్ ఇండెక్స్ స్ట్రెంత్ అనేది చూస్తే మనకి న్యూట్రల్లోనే ఉందండి. మొన్న మధ్యన బులిష్కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు న్యూట్రల్కి వచ్చింది. సో ఇప్పుడు ఈ స్టాక్ని మనం చూస్తే ఓవరాల్గా ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్స్ వీటి వల్ల ఏమైందంటే ట్రైన్స్ అనేది మనకి ఎక్కడ కూడా అవైలబిలిటీ లేదు. ప్లస్ మనకి ఈ జర్నీ అంటే మనకి బుకింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఏమీ లేవు. సో దీనివల్ల ఏమైందంటే మేజర్గా మనకి స్టాక్ అనేది పట్టడం అనేది జరిగిందండి. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ జర్నీస్ తర్వాత టికెట్స్ ఇవన్నీ లేనందువల్ల, ఈ ట్రైన్స్ అనేది లేనందువల్ల సో మనకి ఆల్మోస్ట్ ఐఆర్సిటీసీకి అంటే గవర్నమెంట్కి మామూలుగా ఒక ఇంచుమించు ఒక 100 crores దాకా మనకి లాస్ అనేది జరిగింది, ఒక 100 కోట్లు అనేది. ఎందుకంటే ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి మనకి ట్రావెలింగ్ ఎంత లేదు కాబట్టి సో దానికి వచ్చే రెవెన్యూ మొత్తం ఇంచుమించు ఒక 100 నుంచి 110 కోట్ల దాకా దానికి లాస్ అనేది జరిగింది. సో ఇప్పుడు వన్స్ రేపు May 3rd తర్వాత కానీ ఈ స్టాక్ అనేది అంటే ఈ ట్రైన్స్ అనేది మనకి పట్టాలు ఎక్కితే అంటే ట్రైన్స్ అనేది స్టార్ట్ అవుతాయి May 3వ తేదీ తర్వాత నుంచి. సో ఆటోమేటిక్గా ఈ స్టాక్ అనేది పెరుగుతుందండి. ఒక స్టాకు 320కి ఇష్యూ అయిన ఈ స్టాకు 1.5 monthలో ఆల్మోస్ట్ డబల్ అయిందండి. ఈ స్టాకు ఇంచుమించు 1,300 1,400 దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే 1.5 monthలో ఆల్మోస్ట్ ఇది 523 times జూమ్ అయిపోయింది ఇది. సో ఇటువంటి ఈ స్టాకు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కొద్దిగా కరెక్షన్ వచ్చేదాకా వెయిట్ చేస్తే బెటర్ అండి. ఎందుకనంటే మనకి కొద్దిగా కరెక్షన్ అనేది మనకి వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి May 3rd వరకు ఏంటంటే మనకి ట్రైన్స్ అనేవి లేవు. ఒకవేళ May 3rd తర్వాత ఒకవేళ ట్రైన్స్ అనేది కానీ అంటే స్టార్ట్ అయ్యి ట్రైన్స్ అనేది అన్నీ మళ్ళీ పట్టాలకి మళ్ళీ అన్నీ యథావిధిగా జరుగుతుంటే ఈ స్టాక్ అనేది ఖచ్చితంగా జూమ్ అవుతుందండి, మళ్ళీ పెరుగుతుంది ఈ స్టాకు. అలాగ లేకుండా సిచ్యువేషన్ ఏదన్నా మళ్ళీ లాక్డౌన్ అనేది ఎక్స్టెన్షన్ చేయటము లేక ట్రైన్స్ అనేది లేకుండా ఉండటము ఇట్లాంటిది ఏదన్నా జరిగితే మటుకు మనకి ఈ స్టాక్ అనేది మళ్ళీ ఇప్పుడున్న దానికంటే కొద్దిగా తగ్గుతుందండి. అయితే మనం ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రస్తుతం ఇది న్యూట్రల్లో ఉంది.
మనకి 1288 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనకి కొద్దిగా స్ట్రెంత్ తక్కువ ఉందండి. ఇక్కడ నుంచి కొద్దిగా తగ్గేదానికైతే అవకాశం ఉంది. మనకి ఈ 1200 చేంజ్ నుంచి కూడా తగ్గేదానికి కూడా అవకాశం ఉంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం స్టాక్ని వాచ్ చేసి మనకి ఈ న్యూస్ ఏదైతే ఉందో ఈ లాక్డౌన్ ఒకవేళ రేపు మనకి ప్రైమ్ మినిస్టర్ గారు మనకి దానికి సంబంధించి డీటెయిల్స్ అంటే మనకి లాక్డౌన్ పొడిగిస్తారా, లేకపోతే ఆపుతారా, లేకపోతే ఏదైనా సడలించి కొన్ని ట్రైన్స్ని రిలీజ్ చేస్తారా ఏంటనేది ఈ వీటిని బట్టి ఈ స్టాక్ మూవ్మెంట్ అనేది జరుగుతుందండి. ఆ స్టాక్ మూవ్మెంట్ ఎలా జరుగుతుందంటే వన్స్ స్టార్ట్ అయింది అని అంటే అది జూమ్లోకి వెళ్తుందండి. అంటే ఇక్కడ ఒకవేళ ఏదైనా కొద్దిగా పడ్డా అంటే ఈ 1220 1230కి వచ్చిన ఇది ఖచ్చితంగా 1500 అబోవ్ వెళ్తుందండి ఈ స్టాక్. ఆల్మోస్ట్ 1500 అబోవ్ ఈ స్టాక్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది. వన్స్ అసలు క్లియర్ అయిపోయి అంత మామూలు పరిస్థితులకు కానీ వచ్చిందని అంటే ఈ కరోనా సిచ్యువేషన్స్, లాక్డౌన్ రిలీజ్ అవటం, తర్వాత నెక్స్ట్ మనకి ట్రైన్స్ అన్నీ కూడా మనకి అవైలబిలిటీలో వచ్చి అన్నీ వస్తే ఈ స్టాక్ అనేది ఆల్మోస్ట్ దీని టార్గెట్ వచ్చి ఖచ్చితంగా 2000 కూడా టచ్ చేస్తుందండి. ఇది ఖచ్చితంగా 2000 కూడా అంటే ఆల్మోస్ట్ 2000 రూపీస్ని ఈ స్టాకు టచ్ చేస్తుందండి ఈ సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ పొజిషన్కి వస్తే. అయితే ఒకవేళ నార్మల్ కాకుండా లాక్డౌన్ ఏదైనా పొడిగించడము ఇంకోటి లేదంటే కొద్దిగా సడలిచ్చడం అట్లా చేస్తే యావరేజ్గా చూసుకున్న మనకి 1400 రూపీస్ దాకా కూడా ఈ స్టాక్ అనేది వెళ్ళేదానికి ఎక్కువ అవకాశం ఉందండి. అయితే మనకి ఒకవేళ లాక్డౌన్ పొడిగిస్తున్నాము ఇట్లా సడలింపు కూడా ఏం లేకుండా ఉంటే ఈ స్టాక్ అనేది కూడా కరెక్షన్ వచ్చేదానికి కూడా అవకాశం ఉందండి. ఇప్పుడు కూడా వచ్చింది కరెక్షను. సో ఇక్కడ మనం ఏంటంటే ఎవరికన్నా కొద్దిగా మీరు ప్రాఫిట్స్ ఏదన్నా బుక్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా బుక్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఒక 100 స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఒక 50 స్టాక్స్ ఏదన్నా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి. మిగతా దాంతో అమౌంట్తో మీరు ఒక స్టెప్ బై స్టెప్ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనకి 1288 ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కొద్ది కరెక్షన్ వస్తుందేమోనని చూడండి. ఇక్కడ కానీ సపోజ్ మనకి 1220 1230కి కానీ వస్తే ఇక్కడ ఒక 10% అనేది స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టండి. అయితే మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి, అదేంటంటే స్టాప్ లాస్ అనేది స్టాప్ లాస్ వచ్చి మనకి 950 to 1050. అంటే ఈ 950కి పడిపోద్దా అని అంటే ఒకవేళ ఈ లాక్డౌన్ పొడిగించినా ఇంకోటి న్యూస్ వస్తే ఖచ్చితంగా ఇది 1000 బిలో కూడా మ్యాక్సిమం ఒక 25-30% వచ్చేదానికి అవకాశం ఉందండి. అంటే 70% మ్యాక్సిమం రాదు, ఒకవేళ 30% వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంది. అంటే రావడానికి కారణం కూడా ఏంటంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా మళ్ళీ స్టాక్ అనేది 1000 బిలోనే దిగుతుంది. అయితే మనం స్టాప్ లాస్ అనేది అయితే ఈ 950 to 1050 మధ్యలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకొని కరెక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఒక 25-30% ఇన్వెస్ట్మెంట్ అనేది కానీ పెట్టుకోగలిగితే మనకి స్టాక్ ఆల్మోస్ట్ డబల్ అయిపోద్దండి. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 2000 రూపీస్ అనేది స్టాక్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ రేంజ్లో మనం 25-30% అనేది మనం ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టుకుంటే ఇక్కడ 2000 అనేది అంటే 9050 9080 2000 అనేది కూడా ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. యావరేజ్గా మీరు తీసుకున్న 1800 అబోవ్ అయితే ఖచ్చితంగా ఈ స్టాక్ అనేది వెళ్తుంది. లాంగ్ టర్మ్ పర్సెప్షన్లో చూసుకుంటే మనం గ్రోత్ ఇచ్చే స్టాక్, మంచి ప్రాఫిట్స్ అనేది రిటర్న్స్ మనకి బాగా ఉండే స్టాక్ అండి ఇది. సో ఆ విధంగా మనం ఆలోచించి తీసుకుంటే అబోవ్ 1800 పైనే ఉంటుంది. అయితే మనం ఎంటర్ అయ్యే క్రమం ఏంటంటే ఎంటర్ అయ్యే ప్రైస్లో మనం జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు 1280 ఇక్కడ కాకుండా కొద్ది కరెక్షన్ వచ్చి 1220 లేకపోతే 1180 ఇక్కడ ఏదన్నా ఒక 10% అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ నుంచి స్టాప్ లాస్ అనేది మనం 950 to 1050 కానీ పెట్టుకుంటే ఒకవేళ 1050కి వచ్చింది అనుకోండి, 1050 దగ్గర ఓ 15-20% ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే 15% చేయండి. అక్కడ నుంచి తగ్గింది అనుకోండి 950కి వచ్చింది అనుకోండి 25% అనేది 25-30% అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.
ఆల్మోస్ట్ డబుల్ అయ్యే స్టాక్ అండి ఇది దీనికి హయ్యెస్ట్ స్టాక్ అంటే చాలా కొద్ది స్టాక్స్లో చాలా ఫాస్ట్గా గ్రోత్ ఇచ్చి చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే స్టాక్ ఏదైనా ఉందంటే అందులో ఐఆర్సిటీసీ ఒకటండి. సో ఈ ఐఆర్సిటీసీని మీరు రాడార్లో పెట్టుకోండి, మీరు కూడా వాచ్ చేయండి. అయితే ఇక్కడ మీకు ఏదైనా ప్రాఫిట్ అనేది అనిపించి మీకు ఒక 600-700 దగ్గర తీసుకుందాం మనం ఇక్కడ ప్రాఫిట్ ఏదైనా బుక్ చేసుకుందాం అని అనిపిస్తే కొద్దిగా అయితే ఒక 30-40% ప్రాఫిట్ బుక్ చేసుకున్నా పర్వాలేదండి. బుక్ చేసుకొని నెక్స్ట్ మనకి ఇంకొద్ది కరెక్షన్ వస్తుంది. ఆ కరెక్షన్ వచ్చినప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా పెట్టుకునే దానికి కూడా అవకాశం వస్తుంది. సో అట్లయినా చేసుకోవచ్చు. లేదు ఫ్రెష్గా ఇప్పుడు ఎవరన్నా ఎంటర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఎవరన్నా తీసుకోవాలి ఈ స్టాక్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా కొద్దిగా కరెక్షన్ వచ్చేదాకా వెయిట్ చేయండి. కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత స్టాక్లోకి ఎంటర్ అయితే మంచిది. అందులో స్టాప్ లాస్ అనేది మీరు 950 to 150 మధ్యలో 1050 మధ్యలో పెట్టుకోండి. ఈ 1050 కూడా ఎందుకని అంటున్నానంటే మనకి 1050 దగ్గరకు వచ్చిందంటే 950 దగ్గరికి వెళ్ళిపోతాడు స్టాకు. సో అందువల్ల ఏంటంటే ఆ స్టాప్ లాస్ అనేది అక్కడ పెట్టుకుంటే మీరు 950 దగ్గర వచ్చినప్పుడు తీసుకోకుండా, అంటే జస్ట్ ఒకవేళ తీసుకున్నా ఏదైనా కొద్ది పర్సెంట్ 5% అట్లా చేసుకొని 10% లోపు నెక్స్ట్ 950 దగ్గరకు వచ్చినప్పుడు యావరేజ్ చేసుకునేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు 950 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. 950 రూపీస్ అనేది 950 to 150 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. మనకి ఈ 1180 లేకపోతే 1170 ఇక్కడ ఏదన్నా వస్తే ఒక 10% అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి ఏదన్నా అక్కడ కొద్దిగా తగ్గుతుంది, ఇక కరెక్షన్ వస్తుంది, మూమెంట్ మనకి ఇప్పుడు మనకి ఏదైతే న్యూస్ వస్తుందో ఆ న్యూస్ బట్టి కొద్దిగా మార్పులు చేర్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయండి. కరెక్షన్ అనేది వస్తుంది మనకి. సో లాక్డౌన్ పొడిగించకుండా ఇంక లాక్డౌన్ తీసేస్తున్నాం ఇంకా ఇక్కడతో అయిపోయింది అని ఏదైనా న్యూస్ వచ్చి ఇంకేదన్నా ట్రైన్స్ అనేవి మూవ్ అవుతాయి అని అనుకుంటే మటుకు స్టాక్ అనేది ఖచ్చితంగా ముందుకెళ్తుందండి. స్టాక్ అనేది కూడా చాలా ఎక్కువగా అగ్రెసివ్గా కూడా వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది. అంటే 1400-1500 కూడా వెళ్ళేదానికి అయితే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీరు స్టాప్ లాస్ వచ్చి 950 to 1050 పెట్టుకోండి. మీరు ఒకవేళ తగ్గితే ఇక్కడ ఇప్పుడు ఏదైనా కొత్తగా ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఏంటంటే 1200 బిలోగా ఎంటర్ అయితే బెటర్ అండి. 1200 అబోవ్ కంటే 1200 బిలోగా ఏదైనా షార్ట్ సెల్లింగ్ ఇంట్రా ట్రేడ్ చేసుకుందాం, ఇప్పుడు మనం కొనుక్కుంటే ఒక 50 రూపాయలు 30 రూపాయలు పెరిగితే మళ్ళీ అమ్ముకుందాం ఇట్లా అనుకుంటే అది ఓకే. కానీ ఒక లాంగ్ టర్మ్ పర్సెప్షన్లో చూస్తే మీరు 1200 బిలో నుంచి ఎంటర్ అయితే స్టాక్లోకి మంచిదండి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఐఆర్సిటీసీకి సంబంధించి మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలనేది మీకు చెప్పానండి. అయితే ఏ విధంగా గ్రోత్ అనేది కూడా ఫ్యూచర్లో అయితే అబోవ్ 1800 యావరేజ్గా తీసుకుని అబోవ్ 1800 పైన మనకి స్టాక్ అనేది మనకి ప్రాఫిట్స్ ఇస్తుంది. సో రెండోది మనకి మ్యూచువల్ ఫండ్స్ కూడా కొద్దిగా వాళ్ళు మొన్న మార్చిలో ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకున్నారండి. అంటే ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ 4.2 అట్లా ఉండాల్సినది 2.8 అట్లా వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నారు. వాళ్ళకు అంటే వాళ్ళు 320 దగ్గర వాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నారు మార్చిలో. సో మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 4.8 మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మార్చిలో కొద్దిగా సెల్ చేసుకున్నారండి. దానికి చూస్తే ఇప్పుడు మనకి 2.5 2.6 ఆ రేంజ్లో వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇది చాలా స్ట్రాంగ్ షేర్ అండి, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ షేరు, డెట్ ఫ్రీ షేరు. సో మనం ఇక్కడ ప్రైస్లోకి ఎంటర్ అయ్యేదే మనం ఆలోచించుకోవాలి. అంటే ప్రైస్ మనం 1200 అబోవ్ ఎంటర్ అవుతుంటే మనం ఇంట్రా ట్రేడింగ్ షార్ట్ సెల్లింగ్ ఇప్పుడు కొన్ని రేపు అమ్మేద్దాం 2 రోజుల తర్వాత పెరిగినాక అమ్మేద్దాం అనే ఆ యాంగిల్లో కొందామా, లేకపోతే లాంగ్ టర్మ్లో చూసుకునే పని అయితే 1200 దగ్గర 1250 దగ్గర 1280 దగ్గర ఎంటర్ అవటం కంటే కొద్దిగా కరెక్షన్ వచ్చి 1200 బిలో ఇప్పుడు ఏదైనా 1000కి వచ్చినా 1050కి వచ్చినా 950కి వచ్చినా లేకపోతే 1100 దగ్గర ఉన్న ఈ న్యూస్ వచ్చేదాన్ని బట్టి ఇప్పుడు ఈ వీక్ తర్వాత రేపు వీక్ ఏంటనేది మనకి ఈ వీక్లో మనకు తెలుస్తుంది. సో ఆ న్యూస్ని బట్టి కూడా మనకి షేర్ అనేది ఫ్లక్చువేట్ అవుతుందండి. సో అది కూడా గమనించి మనకి స్టాప్ లాస్ అయితే 950 to 1050 పెట్టుకోండి. ఈ రేంజ్లో ఇప్పుడు 1050 దగ్గర వచ్చినా కొద్దిగా తీసుకున్నా మనకి 950 దగ్గర 940 దగ్గర అట్లా ఏమన్నా పడ్డా స్టాకు మనం అక్కడ యావరేజ్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనకి ఎటువంటి లాంగ్ టర్మ్లో చూస్తే మంచి గ్రోత్ మంచి ప్రాఫిట్స్ వచ్చే స్టాక్ అండి, ఖచ్చితంగా ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. సో మనకి ఈ షార్ట్ సెల్లింగ్ ఇంట్రా ట్రేడింగ్కి అయితే ఇప్పుడు ఎంటర్ అయి తీసుకోవచ్చు.
ఒకవేళ లాంగ్ టర్మ్లో అయితే 1200 బిలో నుంచి మనం ఎంటర్ అయితే బెటర్ అండి. సో ఇది ఐఆర్సిటీసీకి సంబంధించి స్టాక్ వివరాలండి. ఈ సెగ్మెంట్స్లో ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం ఆగిపోయి ఉన్నాయి కాబట్టి సో స్టాక్ కూడా కొద్దిగా చాలా న్యూట్రల్గా అంటే ఒక అంత స్ట్రాంగ్గా లేదు స్టాక్ కూడా. సో వన్స్ ఇవన్నీ నార్మల్ స్టేజెస్కి వచ్చిన తర్వాత కరోనా కానీ లేకపోతే లాక్డౌన్ కానీ ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నార్మల్కి వచ్చి ట్రైన్స్ అనేది మూవ్ అవ్వడం జరిగితే మళ్ళీ స్టోరీ అంతా కూడా ఐఆర్సిటీసీకి మారిపోతుందండి. సో మంచి రెవెన్యూ, మంచి ప్రాఫిట్స్ ఇచ్చే స్టాక్ అండి ఇది. ఆల్మోస్ట్ మన డిసెంబర్లో కూడా అది రిజల్ట్స్ చూస్తే మనకి 2005 crores ప్రాఫిట్ తీసుకొచ్చిన స్టాక్ అండి ఇది. సో ట్యాక్స్ తర్వాత మనకి వచ్చిన ప్రాఫిట్ వచ్చి 205 crores దాకా ఈ ఐఆర్సిటీసీకి వచ్చింది. సో మనం లాంగ్ టర్మ్ ఆలోచించి తీసుకుందామా షార్ట్ టర్మ్ అనేది మీరు కూడా కొద్దిగా స్టడీ చేసి దాన్ని బట్టి మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోండి. సో ఈ ఐఆర్సిటీసీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.